ఒకటి వాట్ వీ షుడ్ టాక్ అంటే అప్పుడున్నట్టు పెళ్ళిళ్ళు ఇప్పుడు నిలబట్టలేదు, అప్పుడున్నట్టు లవ్లు ఇప్పుడు నిలబట్టడం లేదు అన్నది ఒక మాట ఉంది. డెఫినెట్గా నేను కూడా చూస్తున్నా ఇప్పుడు మా ఫ్యామిలీస్లో అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇవాళ పెళ్ళి అంటున్నారు, వచ్చే నెల డివోర్స్ అంటున్నారు, లేకపోతే ఎంగేజ్మెంట్ అయిపోతుంది, పెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆగిపోతున్నాయి. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఇప్పుడు బేసికల్గా దీనికి కారణం నేనేమనుకుంటున్నానంటే ఆడపిల్లలు బాగా ఇండిపెండెంట్ అయిపోయారు, వాళ్ళకి బాగా కాన్ఫిడెన్స్ వచ్చేసింది, హ్యాపీగా మా బతుకు మేము బతకగలం అన్నది. అలా ఇలాంటి సిచ్యువేషన్లో పెళ్ళి అని వచ్చినప్పుడు ఎంత లేదనుకున్నా ఒక మగవాడు గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసే పద్ధతికి, వైఫ్ అయినాక చూసే పద్ధతికి తేడా వచ్చేస్తుంది. యాజ్ అ గర్ల్ ఫ్రెండ్ యూ వోంట్ మైండ్ టేకింగ్ హర్ టు ఎ పబ్ ఆర్ ఎ క్లబ్ ఆర్ ఎనీథింగ్, ఆర్ ఇఫ్ షీఈస్ డ్రింకింగ్ అలాంగ్ విత్ యూ డోంట్ మైండ్. మీకు వైఫ్ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ఇట్, రెస్ట్రిక్షన్స్ పెట్టడం మొదలు పెడుతున్నారు. అలాగే పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు వరకు వాళ్ళిద్దరిదే ఇన్వాల్వ్మెంట్, అంటే పెళ్ళి అయ్యాక అత్తలు మామలు ఆ రిలేటివ్స్ అందరూ వచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఒక సిస్టమ్ని ఫాలో చేయాలని దేర్ ఎక్స్పెక్టింగ్. ఇదంతా చాలా కొత్తగా ఉంది ఈ కొత్తగా వచ్చిన ఈ అమ్మాయికి. అంతే కదా, తను అలా పెరగలేదు ఇంట్లో, తను ఒక ప్రిన్సెస్ లాగా వాళ్ళ అమ్మ నాన్న పెంచున్నారు. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్, లవ్ మ్యారేజ్ అంటే బాయ్ ఫ్రెండ్ కూడా ముందు పెళ్లి వరకు అలాగే చూసుకుంటాడు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత అంతా మారిపోయేసరికి నేను ఎందుకు ఉండాలి, ఇన్ వాట్ వే యు ఆర్ గ్రేటర్ దెన్ మీ? నేను బయటకు వెళ్తే నేను సంపాదించుకుంటా, బయటకు వెళ్తే నాకు అమ్మ నాన్న ఉన్నారు, నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వై డూ ఐ నీడ్ యూ అన్న ఇది వచ్చేస్తుంది. ఎందుకు మనం పడి ఉండాలి, ఎందుకు కాంప్రమైజ్ అయ్యి ఉండాలి? అంటే అందులో తప్పేం లేదు కదా, తప్పు లేదు కదా అంటున్నా నేను. బట్ అట్ ది సేమ్ టైం నేను ఒక్కటే ఏమంటున్నానంటే, మీరు పెళ్ళి అని డిసైడ్ చేసుకుంటే మట్టుకు మీరు పెళ్ళి చేసుకోకండి, ఎలా అన్నా తిరగండి మీ ఇష్టం. బికాజ్ యూ కెన్ లివ్ యువర్ లైఫ్, హీ కెన్ లివ్ హిజ్ లైఫ్, చుట్టుపక్కల ఎవరున్నా వాళ్ళు హ్యాపీగా ఉంటుంది. దట్స్ వాట్ ఐ టెల్ మోస్ట్. నన్ను కూడా చాలామంది డివోర్స్ అయ్యి, నేను ఐ డిడ్ ఎ ప్రోగ్రామ్ కాల్ బతుకు జట్కా బండి అని చేశాను నేను, ఒక టాక్ షో. అప్పుడు సో మెనీ గర్ల్స్ వాళ్ళు టీవీకి అంతా రారు, బట్ నా దగ్గర చాలామంది వచ్చి మాట్లాడేవాళ్ళు అప్పుడు. సో బికాస్ దే జస్ట్ వాంట్ ఒక సలహా చెప్పండి మ్యామ్, ఎలా చేయాలి ఏంటి ఏమని. నేను అందరికి అదే చెప్తా. See, when you can live your life by yourselves, you live your life the way you like. But the day you think, నేను పెళ్లి చేసుకోవాలి, నాకు ఒక ఫ్యామిలీ కావాలి, ఐ నీడ్ సంబడి విత్ మీ అని అనుకున్న రోజు మటుకు బోత్ నువ్వనే కాదు నేను చేసుకోబోయేవాడు కూడా క్లియర్గా మాట్లాడుకోండి. ఇద్దరికి కూడా సమ్ పాయింట్ ఒకరి గురించి ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి, ఒకరిని ఒకరు అడ్జస్ట్ చేసుకోవాలి. దట్ అడ్జస్ట్మెంట్ పార్ట్, దట్ కాంప్రమైజింగ్ పార్ట్, ఇవన్నీ రావాలి. ఇవన్నీ మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, అప్పుడే చేసుకోండి పెళ్ళి. అది ఎవరు చేసుకోమంటున్నారు పెళ్ళి మిమ్మల్ని? వద్దు. పేరెంట్స్ కూడా మారారు ఇప్పుడు, పేరెంట్స్ కూడా చాలా మారిపోయారు. అది వద్దు, అసలు వద్దన్నది. పెళ్లి చేసుకొని మళ్ళీ డివోర్స్లు అయిపోయి, గొడవలు అయిపోయి, కోర్టుల చుట్టూ తిరిగి, లేకపోతే వాడు సాడిస్ట్ అయిపోయి, లేకపోతే ఈమె అలాగైపోయి మగపిల్లలే ఇలా ఉన్నారని అనడం లేదురా. గర్ల్స్ విమెన్ సైడ్ కూడా కొంతమంది చాలా వైలెంట్గా బిహేవియర్ ఉంటుంది. దట్స్ ఆల్ క్యారెక్టర్స్. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అరౌండ్ అస్. సో అబ్బాయిలదే తప్పని చెప్పను, అమ్మాయిలు కూడా కొంతమంది అండర్స్టాండింగ్ ఉండదు, వాళ్ళ అడ్జస్టబిలిటీ ఉండదు, వాళ్ళు చాలా ఎడమెంట్గా ఉంటారు, స్టబర్న్గా ఉంటారు. సో వాట్ ఎవర్, బట్ దట్స్ యువర్ క్యారెక్టర్. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలి అని అనుకున్నప్పుడు నువ్వు హ్యాపీగా సింగిల్గా ఉండు. హూ ఈజ్ ఆస్కింగ్ యూ నాట్ టు?